కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని దేవుడు చెప్తున్నాడు. మరి ఎంతమంది ఆ గర్భఫలాన్ని దేవుడు నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చాడని దాన్ని ఒక గిఫ్ట్గా భావించి ప్రెషియస్గా ట్రీట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం, గర్భఫలం లేని వారు ఎంతో మంది కోకొల్లలు ఉన్నారు. నాకు ఒక్క బిడ్డ ఉంటే చాలు, ఒక్క బిడ్డ ఉంటే చాలు, నేను చక్కగా పెంచుకుంటాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటానని ఎంతగానో గోజాడుతున్న వారు ఉన్నారు. మరి నీకున్న బిడ్డలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఎందుకంటే గర్భఫలము బహుమానం, ఆయన బహుమానం అని ఆయనే చెప్తున్నాడు. మరి ఆ బహుమానాన్ని దేవుని కొరకు పెంచుతున్నావా? నీకు ఇచ్చిన గర్భఫలాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావా? ఎందుకంటే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారండి, ఒక తల్లులే ఏం చేస్తున్నారు, వారు మరెవరినో ప్రేమించి వారితో వెళ్ళిపోవాలని భర్తను హత్య చేస్తున్నారు, బిడ్డల్ని వదిలించేసుకుంటున్నారు, అవసరమైతే బిడ్డలను కూడా హత్య చేసేస్తున్నారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం కదా. మరి అలాంటి ఆలోచనలో నువ్వు ఉన్నావా? వేరే ఎక్స్టర్నల్ అఫేర్తో ఈ బిడ్డలు నాకు అడ్డుగా ఉన్నారు, ఈ బిడ్డలు నేను ఎందుకు పట్టించుకునేది, నా లవ్ నాది. లోకలో ఒక సామెత ఉంటుందండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంట. ప్రేమలో ఉన్నప్పుడు, యుద్ధం చేసేటప్పుడు ఏది చేసినా కరెక్టే అని ఈ లోక సామెత ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు అది కాదు. ఆయన ప్రేమ ఎట్లా నిన్ను మలచినా అది కరెక్ట్. ఆయన ప్రేమలో నువ్వు ఉండగలిగితే ఇవన్నీ నీకు అసలు చాలా నెగ్లిజిబుల్గా కనిపిస్తాయి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వేరే ఆలోచనలో ఉన్నావేమో, నా భర్తతో నాకు సంతోషం లేదు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను, నన్ను ప్రేమించే వారు ఎందరో బయట నుంచి నన్ను పిలుస్తున్నారు, నేను వారితో వెళ్తే, వారితో ఉంటే, వారితో మాట్లాడితే నాకు సంతోషం వస్తుంది కదా, వారిని నేను నా దగ్గరకు చేర్చుకుంటే నాకు ఆనందం ఉంటుంది కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. మేబీ నీవు ఆ ప్రాసెస్లోకి వెళ్ళలేదు, కానీ ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నావేమో. దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నాడు, వద్దు బిడ్డ, అలాంటి పనులు చేయొద్దు. నీ భర్త కొరకు దేవుని దగ్గర నువ్వు ప్రార్థించు, ఆయన దగ్గర నుంచి నీకేం కావాలో ఆయన దగ్గర నువ్వు ప్రార్థించు, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అట్లనే నీ బిడ్డల గురించి నువ్వు దేవుడి దగ్గర సాగిలపడాలి. దేవా, నా బిడ్డలు నువ్వు దీవించి ప్రభా, నీ బహుమానం నాయన, నువ్వు పెంచయ్యా, నువ్వు పోషించయ్యా, నీ ఆర్థిక సమృద్ధి దయచేయి నాయన, వారికి కావాల్సినంత నువ్వు సమకూర్చేయ. నేను కాదయ్యా, నీ ముందు పెడుతున్నాను, నాకు సంతోషం దయచేయ, నా కుటుంబం ద్వారా నాకు ఆనందం దయచేయ. ఇదిగో ఈ సాతాను నన్ను ఇలా లాగుతున్నాడు ప్రభా, నా థాట్స్లో, నా యాక్షన్స్లో ఇలా నన్ను దాని దారిలోకి తెచ్చుకుంటున్నాడు ప్రభా, నాకు సహాయం చేయి, ఈ వ్యసనం నుంచి, ఇలాంటి టెంప్టేషన్ నుంచి నాకు విడుదలివ్వు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థిస్తావో ఆయన తప్పక నిన్ను పట్టుకుంటాడు, తప్పక ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఎందుకంటే ఆయన పెంట కుప్పల మీద నుంచి మనల్ని లేవనెత్తే దేవుడు. ఆ పెంట వంటి తలంపుల నుంచి ఆయన నీకు విడుదలిస్తాడు. మరి యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారంట. బిడ్డల్ని వదిలేసి నీ పాటికి నువ్వు బ్రతకద్దు, కానీ నీవేవో చేసుకోవద్దు, కానీ నీ పనుల్లో మునిగిపోవద్దు, కానీ ఆ బిడ్డలను దేవుని కొరకు పెంచు. మరి బలవంతుల చేతిలో బాణములు వంటి వారంట. మరి ఆ బిడ్డలుంటే నీకు ఎంత ధైర్యం కదా. ఇతరులు నీ జోలికి రాగలరా? నీ విరోధులు నీ జోలికి రాగలరా? మరి ఇక్కడ ఉంటుంది బైబిల్, నీ విరోధులతో నువ్వు వాదిస్తావు నీ బిడ్డలను బట్టి అని దేవుడు చెప్తున్నాడు. అంత ధైర్యంగా నీ బిడ్డలు నీకుంటారు, అంత గొప్పగా నీ బిడ్డలు నీకు సెక్యూరిటీ ఇస్తారు, నీకు ప్రొటెక్షన్ ఇస్తారు. అలా దేవుడి కోసం నువ్వు పెంచగలిగితే దేవుడు వారిని నీకు కంచె కోటగా నిర్మిస్తాడు. నీ బిడ్డలను చూసి నేను ఒక మాట అనడానికి వారు భయపడతారు. ఎప్పుడు ఇలాంటి జరుగుతుందంటే దేవుని కొరకు నువ్వు ఆ బిడ్డలను పెంచినప్పుడు, మంచి మార్గంలో, డిసిప్లిన్లో, మంచి మాటలు నేర్పుతూ, మంచి నడవడిక నువ్వు నేర్పుతూ వారిని ఎప్పుడైతే నువ్వు వారిని చక్కగా దేవునిలో ఎదిగిస్తావో వారు ఫలించి తిరిగి ఏం చేస్తారు, నీకే ప్రొటెక్షన్ ఇస్తారు, నీకే సెక్యూరిటీ ఇస్తారు, నిన్నే చూసుకుంటారు. మరి నువ్వు ఎల్లకాలం యవ్వనస్తురాలుగానో యవ్వనవుడుగానో ఉండవు కదా, నువ్వు వృద్ధాప్యంలోకి వస్తావు, అప్పుడు నీకు ఒక తోడు కావాలి. మరి ఇప్పుడు నువ్వు ఏదైతే పాపానికి నువ్వు లొంగిపోతే అప్పుడు నువ్వు వెళ్లే కొంది నీకు నష్టాలే, ఇంకా ఇంకా నష్టాలే తప్ప
నీకు ఆనందం ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు పిల్లల మీద నీ టైం ఇన్వెస్ట్ చేస్తావో, వారి కొరకు నీ సమయాన్ని వెచ్చించి దేవుని కొరకు వారిని పెంచుతావో, వారు తప్పక నీకు ఆశీర్వాదకరంగా మారుతారు. కనుక నీకున్న గర్భఫలాన్ని బట్టి దేవుణ్ణి నువ్వు స్తుతించు. చాలా మంది గర్భఫలాన్ని నాకు ఇప్పుడు వద్దు, ఈ టైం కాదు, మేము ఎంజాయ్ చేయాలి, నేను నా భర్త ఎంజాయ్ చేయాలి, టూర్లు వేయాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి, కెరియర్లో చాలా పనులు ఉన్నాయని చెప్పేసి అబార్షన్ చేయించుకుంటూ ఉంటారు. వద్దు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను ఇచ్చే బహుమానం నువ్వు తీసివేసుకుంటే ఇంకా నేను మరలా నేను ఇవ్వను. నువ్వు నేను ఇచ్చిన బహుమానం నువ్వు ప్రెషస్గా కాపాడుకుంటే నేను మరలా నీకు ఇంకో బహుమానం ఇవ్వాలని చూస్తాను. కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను తీసేసుకుంటే నేను ఇవ్వలేను కదా, నువ్వు కాపాడలేవు కదా. ఒక ప్రాణాన్ని నువ్వు తీస్తున్నప్పుడు నేను ఎలా ఇంకొక ప్రాణాన్ని నీకు ఇవ్వగలను దేవుడు చెప్తున్నాడు. కనుక చెడ్డ తలంపులు తీసివేసి, సాతాన్ తలంపులు తీసివేసి వివేచన శక్తి దేవుని దగ్గర అడుగు. దేవా నాకు సహాయం చేయి, ఇటువంటి బాధల నుంచి, ఇటువంటి టెంప్టేషన్స్ నుంచి, ఇటువంటి అడిక్షన్స్ నుంచి, ఇటువంటి ఈవిల్ థాట్స్ నుంచి, నన్ను నాశనం చేసే థాట్స్ నుంచి నాకు విడుదలివ్వు ప్రభు. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో గోజాడితే ఆయన తప్పక నీ మొర ఆలకించి నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.